హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంతి. ఈరోజు వీడియోలో మనం స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి మధ్య తేడా ఏమిటో చూసేద్దాం. చాలా వరకు అయితే అందరికీ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా, అసలుకి స్వాతంత్ర దినోత్సవం అంటే ఏమిటి, గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటో మీకు ఈ ఒక్క వీడియో పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జరుపుకుంటాం. 1947లో భారత్ బ్రిటిష్ పాలన నుంచి స్వేచ్ఛ పొందింది, అంటే విదేశీ పాలన ముగిసింది. ఈ రోజున మన ప్రధానమంత్రి గారు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఇది మన స్వేచ్ఛ కోసం పోరాడిన వీరుల త్యాగాలను గుర్తు చేసే రోజు. గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకుంటాం. 1950లో ఈ రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి భారత్ ఒక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మారింది. ఈ రోజున ఢిల్లీలో భారీ పరేడ్ జరుగుతుంది. మన సైన్యం సంస్కృతి శక్తిని ప్రదర్శిస్తారు. ఇంకా చెప్పాలంటే స్వాతంత్ర దినోత్సవం అనగా స్వేచ్ఛ పొందిన రోజని చెప్పవచ్చు. గణతంత్ర దినోత్సవం అనగా స్వేచ్ఛ తర్వాత దేశాన్ని స్వయంగా పాలించుకునే రాజ్యాంగం వచ్చిన రోజని చెప్పవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఆగస్టు 15 ఫ్రీడమ్, జనవరి 26 వచ్చేసి కాన్స్టిట్యూషన్ అండ్ డెమోక్రసీ. ఈ 2 రోజులు మనకు దేశం కోసం త్యాగం చేసిన వీరులను గుర్తు చేస్తాయి. మన దేశాన్ని ప్రేమించాలి, మన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించాలి. ఇండిపెండెన్స్ డే అంటే స్వేచ్ఛను పొందిన రోజు. రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి విద్యా వీడియోలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.